నమస్కారం అండి. నా పేరు శర్మ. నాకు ట్రేడర్స్ వెల్త్‌కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను వరుసగా కొన్ని వీడియోలు చేసి ఇందులో అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మొట్టమొదటి వీడియో క్యాష్ గురించి చేస్తున్నాను. ఎవరైతే ఈక్విటీలో ట్రేడ్ చేసుకుందాం అనుకుంటారో ఇది చక్కటి అవకాశం అండి. ఇది ఒక చక్కటి షీట్ అన్నమాట. ఇందులో ఏంటంటే ఓన్లీ ఈక్విటీ స్టాక్స్ వస్తాయి. వీటిని మనం అంటే ఈక్విటీ ఎఫ్ఎన్ఓస్ కూడా వస్తాయి. వీటిని మనం ఎలా ట్రేడ్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కొత్తది కాబట్టి మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. సరే ఇంకా ఉపోద్ఘాతం కంటే ముందు సబ్జెక్ట్‌లోకెళ్దాం. ఇది చూసినట్టయితే ఇది మనకి టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్ స్టాక్స్ మనకిక్కడ తెచ్చిపెడుతుంది. ఇందులో అదే కాకుండా మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయింతే మనకి పైకెళ్ళినప్పుడు మనకున్న స్టాక్స్ ఫిల్టర్ చేస్తుంది. అలాగే మూవింగ్ యావరేజ్ క్రాస్ డౌన్ అయినప్పుడు ఉన్న స్టాక్స్‌ని ఫిల్టర్ చేస్తుంది. అయితే ఇందులో మార్కెట్ బట్టి మనం కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను బేరిష్ స్టాక్సే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నానండి. మార్కెట్ నెగెటివ్ ఉంది. సో, ఈ ట్రంప్ యుద్ధం కారణంగాను, ఇరాన్ యుద్ధం కారణంగా అవుతుంది. సో, కొన్నాళ్ళ పాటు నేను బేరిష్ స్టాక్సే చేస్తానంటే, అప్పుడు బేరిష్ స్టాక్స్ వైపొచ్చి మీరు ఇక్కడికొచ్చి చూసినట్టయితే చక్కటి బేరిష్ స్టాక్స్ కూడా మీకు దొరుకుతాయి. జనరల్‌గా ఈ స్టాక్స్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా పడడం గాని, పైకి వెళ్ళడం గాని చాలా మంచి స్టాక్స్ మీకు దొరుకుతాయి. ఇవి చూడండి సువెన్ లైఫ్ సైన్సెస్ ఏకంగా ఇక్కడి నుంచి 230 దాకా పడిపోయింది. దానికి సాయం మన గ్యాన్ కాలిక్యులేటర్ ఎలాగా ఉంటుంది, గ్యాన్ ఇండికేటర్ ఉంటుంది. గ్యాన్ ఇండికేటర్ చాలా చక్కగా పనిచేస్తుంది. పొద్దున్న ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌కి కాలిక్యులేట్ చేసి ఆటోమేటిక్‌గా ప్లాట్ చేస్తుంది కాబట్టి మనం ఇందులో చక్కగా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఆటో ఫిబొనాసి. సో, మళ్ళీ ఫిబొనాసికి టచ్ చేసేదాకా ప్రశాంతంగా మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఇందులో. అదే కాకుండా ఇందులో చాలా ఉంటాయి. ఈ ఒక్క షీట్‌లోనే చాలా వ్యవహారాలుంటాయి. ఒకటి మూవింగ్ యావరేజ్ ట్రెండింగ్ స్టాక్స్ ఉంటాయి. ట్రెండింగ్ బై కావాలంటే బై స్టాక్స్, సెల్ కావాలంటే సెల్ స్టాక్స్ ఉంటాయి. అలాగే గెయినర్స్ అండ్ లూజర్స్ మొత్తం గెయినర్స్ స్టాక్స్ ఏవి, లూజర్ స్టాక్స్ ఏవి, స్ట్రాంగ్ స్టాక్స్ మీకు ఇందులో తీసిపెడుతుంది. అలాగే పొద్దున్నే ఒక 9:15 అవగానే ఒక స్టాక్ మీకిస్తుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే రోజు మనకు సారేగామా ఇచ్చింది. సారేగామాని చూసినట్టయితే మీరు నా గ్యాన్ లెవెల్స్ ఇండికేటర్స్‌తో చూడండి. ఎగ్జాక్ట్‌గా ఇక్కడికి మనకి వ బులిష్ అని చెప్పింది. తర్వాత మళ్ళీ రిట్రేస్ అయ్యి ఇక్కడికొచ్చింది. ఈ ఫిబొనాసి రిట్రేస్‌మెంట్ చూడండి. సరిగ్గా అక్కడికెళ్ళి ఆ ఫిబొనాసిలోంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో, చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చింది. మన స్టాప్ లాస్ అయితే మనకి హిట్ చేయకుండా మనం ముందుకు సాగొచ్చు. ఇలాగ ఏంటంటే ఇది ఒక మంచి అద్భుతమైన ఇండికేటర్. ఎందుకంటే గ్యాన్ లెవెల్స్ అనేవి అన్నిటికి చాలా ఉపయోగపడతాయి. సో, మీరు చూసినట్టు చూడండి పర్ఫెక్ట్‌గా నేను ఇక్కడ చూడండి. ఎంత చక్కగా ఇది ఆహ్, దీని లోపలికొచ్చి మన స్టాప్ లాస్ హిట్ చేయకుండా ఇక్కడి నుంచి మళ్ళీ రిట్రేస్ చేసుకొని అక్కడి వరకు వెళ్ళింది. సో, ఈ విధంగా మన స్టాక్స్ చక్కగా ఉంటాయి. మన ఇండికేటర్ ఎలాగా ఉంటుంది, మన దగ్గర పనిచేస్తుంది. ఎవరికైనా ఇండికేటర్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేస్తే వాళ్ళ ట్రేడింగ్ వ్యూలో నేను ఇన్‌స్టాల్ చేసేస్తాను ఇది. అలాగే ఇది చూసినట్టయితే మీరు ఏ స్టాక్ అయినా ఇక్కడ చూసుకోండి. ఇక్కడ హెచ్ఎస్‌సీఎల్ అని వచ్చింది. హెచ్ఎస్‌సీఎల్ పొద్దున్నే బేరిష్ స్టాక్. సో, బేరిష్ స్టాక్ అయితే ఇది మనకి గ్యాన్ లెవెల్ ఉండడం వలన చూడండి గ్యాన్ కాలిక్యులేటర్ వలన ఎంత ఉపయోగపడుతుందంటే దీని పైన మనకైతేనే బుల్లిష్ లేకపోతే దీని కింద బేరిష్. ఉదయం తీసుకుని మళ్ళీ రిట్రేస్ అవ్వగానే దీని పైనుంచి మీరు చూసినట్టయితే ఇది రిట్రేస్‌మెంట్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. చూడండి ఎగ్జాక్ట్‌లీ ఇక్కడికొచ్చి ఇక్కడి నుంచి ఈ జోన్‌లోంచి మళ్ళీ పైకెళ్ళిపోయింది. సో, ఈ విధంగా మీరు స్టాక్స్‌లో ట్రేడ్ చేసుకోవాలన్నా, ఆప్షన్స్‌లో చేసుకోవాలన్నా గ్యాన్ కాలిక్యులేటర్ అయితే ఇండికేటర్ అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా మనం ఇంకా ఏమైనా స్టాక్స్ చూద్దాం అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది టాప్ స్టాక్స్ ఇవి. సో, నెట్వర్క్ 18 అని ఒకటొచ్చింది. అదే చూద్దాం అది ఎలా ఉందో ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. 1300 ప్రైస్ చూడండి మనకి పొద్దున్నొచ్చిన స్టాక్ ఇక్కడి నుంచి క్రాస్ అవ్వగానే రూ. 30 నుంచి రూ. 33కెళ్ళింది. చాలా చక్కగా ఉంది. అసలు అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి క్యాష్‌లో చేసుకోవాలనుకున్న వాళ్ళు 5 టైమ్స్ మార్జిన్‌ని ఉపయోగించాలనుకున్న వాళ్ళు దీన్ని ఈ షీట్‌ని వాడుకోవచ్చు. ఈ షీట్ చక్కగా ఉంటుంది. సో, ఇక్కడ చూడండి సరిగ్గా ఇక్కడ మనం గ్యాన్ బెరిష్ లెవెల్ తర్వాత వెళ్ళింది. మళ్ళీ గ్యాన్ బెరిష్ దగ్గరికే మళ్ళీ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది చూడండి. ఎక్కడ కూడా మనని మోసం చేయదిది. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అద్భుతంగా తెలుగు వారి కోసం ప్రత్యేకంగా నేను తెలుగులో ఈ వీడియో చేస్తున్నాను. మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నా. అర్థం కాకపోతే నన్ను నా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. నా నంబర్ 9492340656. అలాగే ట్రెండింగ్ గ్యాప్ స్టాక్స్ ఉంటాయి. ఆ గ్యాప్ స్టాక్స్ మనకేం చేస్తామంటే జనరల్‌గా బుల్లిష్ ట్రెండే ఉంటుంది. టెక్నికల్‌గా బుల్లిష్ ఉంటుంది. కానీ స్టార్టింగ్‌లో చిన్న గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అవుతాయన్నమాట. ఆ స్టాక్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చూడండి. నిన్న మనకి చిన్న గ్యాప్ డౌన్. ఆ గ్యాప్ డౌన్ మనం పట్టుకోలేం.
ఈ ఇండికేటర్ పట్టుకుంటుంది. సో, ఇది చూడండి ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ చిన్న గ్యాప్ డౌన్ వచ్చింది. ఇంకా వెడల్పు చేసి చూపిస్తాను. చిన్న గ్యాప్ డౌన్. ఈ గ్యాప్ డౌన్ మనకు తెలీదు. కానీ మన ఫిల్టర్ వచ్చేసి మనకిచ్చిన స్టాక్స్ ఇది చిన్న గ్యాప్ డౌన్ నుంచి ఎంత పైకెళ్ళిందో చూడండి. మన గ్యాన్ ఎలాగా ఉంది, మన ఫిబొనాసి ఎలాగా ఉంది. సో, చూసినట్టయితే 308 నుంచి 358 దాకా ఎళ్ళింది. ఇలాగా మనం స్టాక్స్‌ని చాలా ఈజీగా పట్టుకోవచ్చు. క్యాష్‌లో చేసుకున్న వాళ్ళు క్యాష్‌లో తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఆశాపురం అనేది చూపిస్తాను. ఆశాపురం అంటే ఆశాపుర మైన్ కెమికల్స్‌ట. ఏదైతేనండి మనకి బేరిష్ చూడండి గ్యాన్ బేరిష్ కిందకొచ్చేసరికి మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇగో చూడండి ఇక్కడ. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఫిబొనాసి లెవెల్ దాకా ఆటోమేటిక్‌గా పడ్డ ఫిబొనాసి లెవెల్స్ కూడా మనం చూసుకోవచ్చు. సో, ఈ విధంగా దీన్ని ఈ ఇండికేటర్స్ 2 ఇండికేటర్స్‌తోను, 2 ఫిల్టర్స్‌తోను చక్కగా మంచి చేసుకోవచ్చు. ఏ స్టాక్ అయినా ఎక్కడ కొనాలి ఏంటి అన్నది మనం ఎంట్రీ కూడా ఇచ్చాను. ఎంట్రీ ఒకవేళ మిస్ అయితే మనం ఇక్కడ గ్యాన్ కాలిక్యులేటర్ కూడా ఇచ్చాను. ఆ టైంకి ఉన్న సపోజ్ జీలే ఉంది. జీల్ ఇక్కడ ఇది మన ఎంట్రీ అని చెప్తోంది. సో, ఇప్పుడు 107 ఉందనుకోండి. ఇక్కడికొచ్చి మనం 107 అక్కడున్న ప్రైస్‌ని మనం వేసినట్టయితే 108 వేసామనుకోండి. మనకి 110లో కొనుక్కోమని చెప్తాం. అంటే 110 నుంచి అది బుల్లిష్ అవుతుంది. సో, అప్పుడేం చేస్తాం 110 నుంచి మనం బై చేసుకుంటాం. సో, అలాగా మనకి సేఫ్ ఎంట్రీ కూడా ఉంటుంది. ఓకే. సో, ఇది మన స్టాక్ ఫిల్టర్ అండి. ఎవరైతే క్యాష్‌లో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకిది మూవింగ్ యావరేజ్‌ని బట్టి చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు ఇది చాలా చక్కటి షీట్ అండి. ఈ షీట్‌లో స్టాక్స్ ఉంటాయి. స్టాక్ ఫిల్టర్ ఉంటుంది. ఎక్కడ కొనాలి అని చెప్తుంది. అదే కాకుండా దాన్ని మనం ఒకవేళ ఎంట్రీ మిస్ అయితే మనకి ఇక్కడ గ్యాన్ కాలిక్యులేటర్ అయితే ఉంటుంది. ఆ గ్యాన్ కాలిక్యులేటర్‌లో మనం అదే స్టాక్‌ని మనం ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఐటీడీసీ అని ఎంచాననుకోండి. ఐటీడీసీ అని నేను తీశానంటే ఇక్కడ ఐటీడీసీ ఓపెన్ అయ్యి, ఐటీడీసీ ఆ టైంకి నేను ఎక్కడ కొనాలని కూడా మనకు చెప్తుంది. సో, ఈ విధంగా స్టాక్స్‌ని మనం ఏ ఆహ్, ఇప్పుడు రామ్‌కో సిమెంట్, సో, రామ్‌కో సిస్టమ్స్ అలా కొన్ని స్టాక్స్ ఉంటాయి. ఆ స్టాక్స్‌ని మనం ఇక్కడ ఎక్కడ కొనాలి అనేది మనకి ఈజీగా చెప్తుంది కాబట్టి దీన్ని మనం వాడుకోవచ్చు. సో, ఎవరికైనా నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. క్యాష్‌లో చేసుకున్న వాళ్ళు పర్టిక్యులర్‌లీ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు నన్ను సంప్రదిస్తే ఈ షీట్ మీ దగ్గర గూగుల్ డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ చేయబడుతుంది. అది లైఫ్ టైమ్ ఉంటుంది. జనరల్‌గా మార్కెట్‌లో ఇలాంటి షీట్స్ ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే ఏదో 6 నెలలకో, సంవత్సరానికో ఇస్తారు. కానీ నేను లైఫ్ టైమ్‌కి ఇస్తున్నాను. మీ దగ్గర ఇన్‌స్టాల్ చేస్తాను. మీకు ట్రైనింగ్ ఇస్తాను. మీకు టెలిగ్రామ్ అలర్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు టెలిగ్రామ్ అలర్ట్స్‌లో చక్కటి టెలిగ్రామ్ అలర్ట్స్ ఉంటాయి. ఇందులో మీరు చూసినట్టయితే మనకి అవే స్టాక్స్ ఇక్కడ బుల్ అండ్ బేరిష్ స్టాక్స్ ఇక్కడొచ్చి మనం దీంట్లో మనం ట్రేడ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5వ తారీఖు మీరు చూసినట్టయితే పొద్దున్నే గా గాడ్ ఈజిప్ట్ అనేది వచ్చింది. సో, బుల్లిష్ స్టాక్ అనుకుని దాన్ని మనం మనం ఎందుకంటే ఇందులో తీసుకున్న తర్వాత మనం ఈ స్టాక్ ఎక్కడ కొనాలి ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది కాబట్టి, మనం గ్యాన్ బెరిష్ లెవెల్స్ మనకెప్పుడు ఉంటాయి. దాని స్టాక్స్‌ని దాన్ని వాడుకోవచ్చు కాబట్టి తెచ్చుకోవచ్చు. లేదా పక్కనున్న కాలిక్యులేటర్ కాలిక్యులేటర్ ఎలాగా ఉంది. సో, ఆ స్టాక్ అక్కడ కొనొచ్చా లేదా అని కూడా మనం చూసుకోవచ్చు. సో, మనకి ఎన్ని గంటలు అలర్ట్ వచ్చిందో కూడా మనం చూసి ఆ అలర్ట్ ప్రకారమే మనం స్పందించాలి. సో, ఇలాగా ఇందులో అలర్ట్స్ కూడా ఉంటాయి. టెలిగ్రామ్ అలర్ట్స్ కూడా లైఫ్ టైమ్ ఇస్తాను. సో, మీరు ఈ స్టాక్స్‌ని ట్రేడ్ చేసుకోవచ్చు. ఐటీడీసీ ఉంది. సో, ఐటీడీసీ. సో, ఐటీడీసీ సపోజ్ నేను చేశానంటే ఐటీడీసీ మనకు పొద్దున్నే ఉదయాన్నే వచ్చింది. మీరు చూసినట్టయితే ఐటీడీసీ ఉదయాన్నే వచ్చేసింది. రెండో స్టాక్ మీరు చూడండి ఐటీడీసీ 9.19 అంటే 9:20కి వచ్చింది. ఈ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రైస్ అక్కడ వేయండి. రూ. 635.95 అంటే 635.90 ఎంతో ఉందనుకోండి. అది అక్కడ వేయండి. వేసిన తర్వాత మీకు ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎక్కడి నుంచి బై చేసుకోవాలో చెప్తుంది. 637 నుంచి బై చేయాలి. సో, అక్కడ 637 వచ్చినప్పుడే మీరు బై చేయండి. 637కి కిందకొస్తుంది. మనకి ఎగ్జిక్యూషన్ అవుతుంది. చూడండి 637 మనం 9:20కి చూసాం. 9:20కి చూస్తే 637కి ఇంకొంత బఫర్ యాడ్ చేసుకోండి. 638, 639 ప్రాంతంలో మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది సెకండ్ క్యాండిల్‌లో. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీరు చూసినట్టయితే చక్కగా మంచి మూవ్‌మెంట్ ఇచ్చి మనకి ప్రాఫిట్ తెచ్చిపెడుతుంది. సో, ఇది ఆహ్, బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఇది నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్‌ని అయితే కాదు. ఈ షీట్స్ ఇలాంటివి తయారు చేస్తుంటాను. మీకు చక్కగా ఉపయోగపడతాయేటట్టు మన పని సులువవుతుంది. ఎవరికైనా నచ్చినట్టయితే నా నంబర్ 9492340656కి కాంటాక్ట్ చేయండి. నా నంబర్ మళ్ళీ చెప్తున్నాను 9492340656. థాంక్ యూ. వీడియో చివరిదాకా చూసినందుకు. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ. ధన్యవాదాలండి మరోసారి.